సాదృశ్యంగా తుప్పలతోనూ చెట్లతోనూ చెత్తతోనూ ఉంటది. కానీ కట్టబడిన తర్వాత అది అందంగా అలంకరించబడిన తర్వాత దాన్ని మాత్రమే చూస్తారు, కానీ దాని వెనకాల శ్రమని ఎవరో చూస్తారా? అది కట్టబడాలంటే ఎంత ప్రయాసం! ఒక విశ్వాసి ఆత్మీయంగా బలపడాలంటే, ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదగాలంటే, దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడాలంటే చాలా శ్రమలు మనం అనుభవించవలసిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథము 2:10 మనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం నేను నీకు ఇస్తానన్నాడు ప్రభు. ఎప్పుడు ఇస్తానన్నాడు ప్రభు? నమ్మకంగా ఉండాలా, శ్రమలో నమ్మకంగా ఉండాలా, ఇబ్బందుల్లో నమ్మకంగా ఉండాలా, శోధనలో నమ్మకంగా ఉండాలా, కష్టాల్లో నమ్మకంగా ఉండాలా. అన్ని విషయాల్లో నమ్మకంగా మనం ఉంటే తప్పనిసరిగా ప్రభు ఒక రోజున మనల్ని దీవిస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి ఎక్కడ దూషించలేదు, దేవుని నామాన్ని ఎక్కడ అవమానపరచలు వేసే కారణం చేత అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డాడు. ఏమండి, ఏసేపు సెలవు లేకుండా ఎవరు కాలు చేతికి అవకాశం లేనంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం ఏసేపు జీవితం. మనం కూడా ఆశీర్వదించబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనము, మన కుటుంబాలు తప్పనిసరిగా ఆశీర్వదించబడతారు. అట్లా ఆశీర్వదించబడతాం, ప్రయాసపడదాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.